హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తేజు శశి డైరీస్. సో వ్లాగ్స్ చేసి నేను చాలా కలిసి దగ్గర 1.5 year అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి నా ఛానల్లో రివ్యూస్ కానీ వ్లాగ్స్ కానీ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడైతే మేము మా ఊరు వెళ్తున్నామండి. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, కామేపల్లి. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే హనుమత్ జయంతికి వెళ్తున్నాను అనమాట. అక్కడ మాకు గుడి ఉంది. అక్కడ గుడిలోనే హనుమత్ జయంతి బాగా చేస్తారనమాట ప్రతి ఇయర్. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కంపల్సరీ వెళ్తారు. మేమైతే కుదిరినప్పుడైతే పిల్లలు వచ్చిన దగ్గర నుంచి కొంచెం కుదిరినప్పుడు వెళ్తూ ఉన్నాను. సో ఈసారి వెళ్తున్నాను. అందుకని 6 o'clockకి నేను అక్క పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయిపోయాయి అనమాట హైదరాబాద్లో. మధ్యలో వీళ్ళకి ఆకలి అది అంటే వేరే దగ్గర ఆగాము. సో లైట్ ఫుడ్ తినండిరా అంటేనేమో వినరు. ఇడ్లీ పెట్టించేద్దాం అనుకున్నాను. ఇడ్లీ తీసుకున్న తర్వాత కూడాను మాకు దోశ కావాలని చెప్పి పెట్టి తీసుకున్నారు. ఓకే, ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పి దోశ ఇడ్లీనే పెట్టించామన్నమాట. ఎందుకంటే వీళ్ళకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట కార్లో. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కక్కుతారా ఏం చేయాలని చూసుకుంటూ కూర్చోవాలి. అందుకే ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము. మా ఊరు ఇదే, మా ఊరు కామేపల్లి. సో ఇది ప్రకాశం డిస్టిక్ వస్తుంది. సో ఇక్కడే అనమాట నేను చదువుకున్నంతా ఇక్కడే. 7th వరకు అమ్మ వాళ్ళ దగ్గరే చదివాను. అమ్మ వాళ్ళకు టీచర్స్ కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గరే చదివాను. తర్వాత నుంచి నేను పక్కన సంతమాగులూరు అని చెప్పి 5 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు నాకు. సో ఇప్పుడు ఉన్నారా లేకపోతే వేరే ఊర్లోకి వెళ్ళారా వాళ్ళు కూడా అనేది తెలియదు. చూడాలి ఎంతమంది వస్తారో ఎంతమంది పలకరిస్తారో అనేది. సో ఇప్పుడైతే మనం ఊర్లోకి వెళ్తున్నాము. ఇదే స్టార్టింగ్ అనమాట. ఇది కనిపిస్తున్నది బాబా గుడి. స్టార్టింగ్లోనే బాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడి తర్వాత మనకి మళ్ళీ తర్వాత బాగా లోపలికి వెళ్ళాలి. ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటాను. సో లోపలికి వెళ్తే మనకి అక్కడ మా ఇల్లు గుడి అన్నీ ఉన్నాయి అనమాట. ఈ ఊళ్ళో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. అవి కూడా మేము అన్నీ ఈసారి చూసుకొని వచ్చామన్నమాట. సో అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇవన్నీ ఇట్లా ఉంటుందండి రోడ్ అదంతా కూడాను. ఇక్కడ మేము ఒక్కోసారి అంటే అక్కడ రోడ్ మీద వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇదంతా కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళము ఇంటి దగ్గర నుంచి. శంకర 40 61 41 62 62 61 67 62 63 64 65 66 67 68 గుడి దగ్గరికి వెళ్ళాలి. 90 91 92. ఇదిగోండి వచ్చేస్తున్నాము ఊర్లోకి. సో ఇక్కడ ఈ టర్న్ తీసుకోగానే మనకి గుడి ఉంటుందన్నమాట. గుడికి దగ్గరలోనే ఉన్నాము. దీనికి బ్యాక్ సైడ్, గుడికి ముందు లైన్లో బ్యాక్ సైడ్ మా ఇల్లు ఉంటుంది. సో చూపిస్తూ ఉండండి. ఇదే గుడి. రాముల వారు ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారనమాట. నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు అంటే నాన్నే పూజ చేసేవాళ్ళనమాట ఇక్కడ. సో ముందుగానే మేము వచ్చి నీట్గా లోపలంతా క్లీన్ చేసి అలంకరణ చేసి అలా చేసి వెళ్ళేదాన్ని. చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది నాకు తెలియకుండానే చాలా మంచి పనులు చేశాను నేను అని. సో ప్రాణాయే నమః ఓం జగత్ ప్రాణాయే నమః ఓం సమీరణాయే నమః ఓం విభీషణ ప్రియాయే నమః ఓం శూరాయే నమః ఓం సిద్ధాయే నమః ఓం సిద్ధాశ్రయాయే నమః ఓం కళాయే నమః ఓం కాళభక్ష కపూజితాయే నమః ఓం లంకేశ నితస్కందాయే నమః ఓం లంకదాహకాయే నమః ఓం ఈశ్వరాయే నమః ఓం చంద్రసూర్యాగ్ని నేత్రాయే నమః ఓం కాలజ్ఞయే నమః ఓం కపిలాయే నమః ఓం కపిశాయే నమః ఓం పుణ్యరాధయే నమః ఓం ద్వాదశ రాశిగాయ నమః ఓం సర్వాశ్రయాయే నమః ఓం అప్రమేయాత్మనే నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ఓం సీతా జీవన హేతుకాయే నమః ఓం రామధ్యాయనే నమః ఓం విష్ణుభక్తాయే నమః ఓం జటినే నమః ఓం బలినే నమః ఓం దేవారి దర్పజ్ఞే నమః ఓం హోత్రే నమః ఓం ధాత్రే నమః ఓం కర్తే నమః ఓం జగత్ప్రభవే నమః ఓం నగర గ్రామ మపాలాయే నమః ఓం శుద్ధాయే నమః ఓం బుద్ధాయ నమః ఓం నిరంతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నిర్వికల్పాయ నమః
నాది ఇదిగోండి పెద్ద మామయ్య అత్తయ్య పూజ చేస్తున్నారు అనమాట, ఆకు పూజ చేయించారు. సో ఇంకంటే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా చేయించాము. ఆ ప్రసాదాలు అన్నీ కూడాను పంచి తర్వాత ఇంటికి వెళ్ళాము. సో సో ఆ తర్వాత ఇంకా మేము 108 ప్రదక్షిణాలు చేసుకున్నాము. సాయంత్రంగా నేను అక్క వాళ్ళ పాప ముగ్గురం చేసామన్నమాట. జనరల్‌గా మాకు 108 ప్రదక్షిణాలు చేసే అలవాటు. ఇక్కడికొస్తే కంపల్సరీ చేస్తాము. నేను చిన్నగున్నప్పుడైతే అమ్మ అయితే రోజు చేసేదనమాట. అంటే 41 రోజులు అట్లా పెట్టుకుంటూ చాలా వరకు రోజు చేసేది. అమ్మ తెల్లవారుజామున చేసేదనమాట. అమ్మకు తోడు నేనే ఉండేదాన్ని అక్కడ గుడి లోపల. సో అంటే మంచిగా అనిపిస్తుంది అలా ప్రదక్షిణాలు చేసుకున్నా గూడా, అక్కడ ఏమైనా పూజ చేసుకున్నా గూడాను అంతా మంచిగా చాలా ప్రశాంతంగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పూజ అంతా అయిపోయి ఇంటికొచ్చేసాము. ప్రసాదాలన్నీ పంచామనమాట. పంచేసిన తర్వాత ఇదిగోండి మా మాల్ స్టూడెంట్ తాటికాయలు తెచ్చారనమాట. సో అది ఇంకా అప్పుడే లైవ్‌లో అక్కడే కొట్టించుకొని ఆ ముంజలు కూడా బయటికి తీయకుండా స్పూన్‌లతోనే తిన్నామనమాట. చాలా మంచిగా అనిపించింది. అంతే అంతే తిన్నావు నువ్వు? అమ్మ నాకు ఇచ్చేది పిల్లాడు ఒక్కటి కూడా తెలియదు మా ఆయనకు ఒక్కటి కూడా తెలియదు. తినలేదా? ఆహా పట్టుకొని ఉన్నాడు. స్పూన్ లేకపోతే ఇది మంచిదేనా? దీని ఉన్నాయా? ఉంటుందా? వాటర్ లోపల ఈ పెడుతున్నా అంతేకాదండి ఈ పిల్లలు బొంగరాలు అవి తెచ్చారు. అవి కూడా వాటితో కూడా ఆడుకున్నాం అనమాట. మా పెద్దమావి కూడా వేశారు. సో చూపిస్తాను అవి కూడా నెక్స్ట్ వ్లాగ్లో. అంతా మంచిగా ఆడుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. అక్కడ గుళ్ళు అవి ఏమున్నాయి, అసలు మేము ఎట్లా ఏం చేసాం అన్నీ చూపిస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.